నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఆమె రంగుల ప్రపంచంలో ఉన్నారు. ముఖానికి మాత్రమే మేకప్ వేసుకుంటుంది. మనసుని కవర్ చేసుకునే ఏ రంగులు వేసుకోరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. నటిగా రాణిస్తూనే వ్యక్తిగా కూడా ఆమె ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఆమె మిర్చి మాధవి. ఆమె మనసులో మాటల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? ఏ ఏజ్లో వచ్చారు మ్యామ్ ఇండస్ట్రీకి? ఐ గెస్ అరౌండ్ 32 అలా ఉన్నప్పుడు వచ్చాను. 32 ఏజ్‌లో వచ్చారు. మ్యామ్, ఇండస్ట్రీకి ఒక ఆడపిల్ల వస్తుందంటే చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి అని అంటారు. అంటే ఇంట్లో నుంచి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వద్దు, ఇండస్ట్రీ అనగానే కొంతమంది భయపడిపోతుంటారు పేరెంట్స్ కూడా. చుట్టుపక్కల వాళ్ళది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సొసైటీ అయితే అలానే ఉంది. అంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అనే దానికంటే కూడా సొసైటీ ఏమంటుంది అని చెప్పి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కూడా స్టాప్ చేసేవాళ్ళు ఉంటారు పేరెంట్స్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారని చెప్పి. సో, మీకెలాంటి సపోర్ట్ ఉండేది ఇంట్లో నుండి ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత ఏంటి? అంటే నాకు మాత్రం ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యామిలీ టచ్‌వుడ్. నాకు ఎలా అంటే అంటే దానికి చెప్పాలంటే నాకు ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ నా ఫ్యామిలీ అండ్ నా పిల్లలు, మా హస్బెండ్, మా అక్క, మా మదర్ చనిపోయారు. బట్ తను ఉండంగా అందరూ, మా బావ, మా అన్న, అసలు ఎంత ఎంకరేజ్ అంటే చేసేది నేను డిస్కస్ చేస్తాను. ఇలా ఇలా ఉంది, ఇది జరుగుతుంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటే వాళ్ళు మంచి చెడు రెండు చెప్తారు. చెప్పలేదనుకోండి వాళ్ళు భయపడి ఏదోదో చెప్తారు. సో వెన్ యూ షేర్ ఇట్ బికమ్ అపరెంట్. వెన్ యూఆర్ ట్రాన్స్పరెంట్ దే కెన్ సీ వాట్ యూ డూయింగ్ అండ్ ఆల్సో వాళ్ళు సజెషన్స్ ఇస్తారనమాట. సో నాకు ఫస్ట్ నుంచి వెరీ సపోర్టింగ్ హస్బెండ్. తను ఏ రోజు పాపం నాకు ఉన్నమాట చెప్పాలి, హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ ఏది వద్దాను అంటే ఓకే వింటారు, ఎక్కడికి, ఏంటి, ఎలా వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పిన తర్వాత సరే వెళ్ళు అని చెప్పి ఫోన్ చేస్తారు, చేరావా ఏంటి అది. సో అలా నాకు ఏ రోజు నాకు ఇబ్బంది లేదు, ఇరకాటం లేదు. కేర్ తీసుకోరు, కనుక్కుంటారు అంతే. అది కూడా కేరే కదా. కేర్ అంటే వచ్చి దింపి బయట వెయిట్ చేయడం అజయ్. మీరు అలా చేయరంట మేడం, అది కూడా కోరుకుంటున్నారు. అబ్బా వద్దండి, ఆయన పని ఆయనది, నా పని నాది. ఓకే, ఏం చేస్తుంటారు మ్యామ్ సార్? ఆయన ఇప్పుడు ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈజ్ లైక్ కన్సల్టెంట్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. సో అయితే మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఇండస్ట్రీకి వచ్చారా, లేదంటే బిఫోర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ మా చిన్నవాడికి 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను. ఓకే. సో మీకు చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది అనుకుంటాను, ఎందుకంటే మీరు ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు, గార్జియస్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో డు యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ అయితే ఆడపిల్లలు ఇండస్ట్రీకి వస్తే వాళ్ళకి భద్రత ఉండదు ఇండస్ట్రీలో అని చెప్పి చాలా వింటుంటాం మనం బయట. అది నిజమేనంటారా ఏంటి? భద్రత ఉండదు అనేది చాలా సబ్జెక్టు. నేను అనేది ఏంటంటే ఇప్పటివరకు మీరు జరిగిన ఒక అరాచకాలు, అన్యాయాలు ఒక లిస్ట్ వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇన్సిడెంట్స్లో ఎన్ని ఇండస్ట్రీలో జరిగినాయి, ఎన్ని బయట జరిగినాయో చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఇండస్ట్రీలో జరిగిన వాటికంటే కూడా బయట ఈ సొసైటీలో జరుగుతున్న అరాచకాలే ఎక్కువ కదా. అవును, యూ హ్యావ్ ద ఆన్సర్. సో ఆడపిల్లకి ఎక్కడా భద్రత లేదు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. అంతేనా? ఆ భద్రత అనేది ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. సో ఎవరు చూసుకోవట్లేదు? మనమే చూసుకోవట్లేదు. నేను చెప్పాను అనుకో, అది ఇప్పుడు ఈవిడ ఎలా అన్నారంటారు. సో మనము ఇప్పుడు నిప్పు దాకా వెళ్ళి కాల్చుకోవడం ఎందుకు? ఇప్పుడు వేరే వాళ్ళు సరే, వాళ్ళు వెదవాలి అనుకుందాం, బయట ఉన్న ప్రపంచం బాగాలేదు, కానీ నువ్వు మరి సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. కానీ చిన్న పిల్లలకి కూడా ఈ రోజులలో సేఫ్టీ లేకుండా పోతుంది కదా మ్యామ్. అదే దానికి ఎవరు అంటే దానికి ఎక్కడో ఒక దగ్గర ఎవరిదో ఒక నిర్లక్ష్యమో, ఎవరిదో ఒక నెగ్లిజెన్సో ఏదో ఒకటి ఉంది. మీరు ఇందాక అన్నట్లు కట్టుబాట్లు, నియంత్రణ అనేది నిజంగానే లేదు. ఈ చిన్నపిల్లలు వాళ్ళ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. మనము ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది కదా. ఎక్కువైపోయి ఏమైపోయిందంటే ఈ విచ్చలవిడితనం, ఈ దిగజారిపోవడం, బరితెగింపుతనం, ఇలాంటివి ఎక్స్ట్రీమ్స్ ఎక్కువైపోయాయి. అంటే అడ్రినలిన్ అంటే వాళ్ళకి ఏదైతే ఫన్ అనే దాని ఇంత ఉంటే దాని ఎక్కువైపోయింది, దాని నిడివి ఎక్కువైపోయింది. ఫన్ చేయడం అనేది అంటే ఎంత లిమిట్ అనేది ఎవరు సెట్ చేస్తారు? ఇప్పుడు ప్రతి దానికి లిమిట్ అనేది చాలా చిన్న పదం, కానీ ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వెయిట్. ఎలాగా, ఒక బాటిల్ ఉందమ్మా, ఈ బాటిల్ ఉంది, దీనిలో 1 లీటర్ వాటర్ పడుతుంది, లీటర్ కన్నా ఎక్కువ పట్టదు. దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ బాటిల్. అండ్
మీరు అన్నం తింటారు, ఇంత అన్నం తింటారు, దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ దాట్. సో మన బిహేవియర్కి ఏంటి లిమిట్? బయటికి వెళ్తావు, ఓకే ఈ టైంలో రావాలి, ఒక రెగ్యులేషన్ అంటే ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేయాలనేది సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. అది ఎవ్వరు చెప్పరు, చెప్తే వినరు. రెండు, ఎవరు చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనకెందుకు, నా లైఫ్ నేను చూసుకుంటా, వేరే వాడు ఎట్లా పోతే నాకేంటనే సమాజంలో బతుకుతున్నాం మనం. చెప్పినా కూడా వాళ్ళకి ఎందుకు ఈమెకి ఏంటి బీపీ ఎక్కువైందా, లేకపోతే ఈమెకేంటి, ఈమెకి ఎందుకంది, ఈమెను చూసుకొని చాలు, ఈమెను వదిలించుకొని వీళ్ళ పిల్లలు చూసుకొని ఇల్లు చూసుకొని చాలు. అలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంత ఇప్పటికి నాకు గుర్తు, బాంబేలో ఒకసారి ఒక అమ్మాయిని ఏదో అంటే హర్ట్ అయిందేమో అనుకున్నా. హర్ట్ అయిందేమో నేను వర్క్ చేసినప్పుడు ముంబైలో. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను, అయ్యో సారీ నువ్వు ఏమన్నా హర్ట్ అయ్యావు అంటే, చలో ఎక్కువనేమి బయటకే రోతే హే అంత అంటే వ్యంగ్యం. నాకు ఆ రోజు అనిపించింది, సారీ చెప్తే కూడా ఇలా తీసుకుంటారా, ఒక మూల కూర్చొని ఎడుద్దాం పదా ఇట్లా హట్ కియా తుమ్నే అంటే, అలాంటి సెంటెన్సెస్ మనుషుల్ని హాంట్ చేస్తాయి. ఈ రోజుకి నేను చెప్తున్నానంటే 20 years బ్యాక్ ఇన్సిడెంట్ అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెన్ డూ దాట్. మనము చాలా ఫిల్టర్లు వేసుకోవాలి మన మైండ్లో, మన చెవులకి, మన ఆలోచనలకి, మనం గ్రాస్ప్ చేసుకునేది. ఇప్పుడు సోల్ ఎలా ఉంటుందంటే చాలా ప్యూర్గా ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి అవి అన్నీ గ్రాస్ప్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది, లోపల మనసులో పెట్టుకుంటూ ఉంటుంది. మనం ఈ ఫిల్టర్లు వేసుకోలేదనుకో, అవన్నీ చతుక్కొని చాలా ఇబ్బంది పడతాం మనం. సో ఆ ఇబ్బంది అంతా ఒంటి మీద, మనసు మీద, మన హెల్త్ మీద పడుతుంది. అవసరమా మనకి ఈ చెత్త? ఈ కుళ్ళు దగ్గరే ఉంచుదాం, మనం దాన్ని పూసుకొని రాసుకొని. వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఆల్ దట్. అర్థమవుతుంది నేను చెప్తున్నాను అంటే ఫ్లోలో చెప్తున్నాను. బట్ ఏంటంటే మనని మనము మేనేజ్ చేసుకోవడమే లైఫ్. ఎవరు చెప్పరు, ఎవరు ప్రీచ్ చేయరు. కొంతవరకు ఇదివరకు అంటే ఉండేది, లెక్చరర్స్, టీచర్స్, లేకుంటే బయట వాళ్ళు, పెద్దవాళ్ళు అందరు చెప్పేవాళ్ళు, పిల్లలు వినేవాళ్ళు, మేము వినేవాళ్ళం. అంటే ఇంకా అదే మాకు పని. మేము ఎదురు చెప్తే పెద్దవాళ్ళకి ఎదురు చెప్తావా, వాళ్ళతో అలా మాట్లాడతావు, వీళ్ళతో అలా మాట్లాడకూడదా, ఇలా ఉండాలా అనే ముసుగులోనే బతికేం అయిపోయింది మాది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్కి అంతు ఏంటి, ఆ లిమిట్ అనేది ఏంటి, ఆ లిమిట్ అనేది లిమిట్లెస్గా ఉంటే ఏంటంటే చాలా ఒక లెవెల్ తర్వాత ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నాను. అవును. ప్రతి చిన్నదాన్ని మనసుకు తీసేసుకోవడము, సూసైడ్ వరకు వెళ్ళిపోవడము. చెప్తున్నా. సో మనము ఒక లిమిట్, ఎంత దీనికి లిమిట్. అంటే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా కేర్ తీసుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలనేది కూడా చెప్తే బాగుంటుందేమో. వింటారా? ఫస్ట్ పేరెంట్సే పిల్లలు ఏడిస్తే సరే ఫోన్ తీసుకో, ఓకే ఫోన్ తీసుకో అనే స్టేజ్లో ఉన్నారు. అంటే పేషెన్స్ అనేది అలా అయిపోయింది వాళ్ళకి. వీళ్ళు పాపం వీళ్ళలో పేరెంట్స్ అంటే సపోజ్ ఈవెన్ ఐ కమ్ ఇన్ టు దట్ కేటగిరీ. నాకు నా పేషెన్స్, నా లిమిట్, మా అమ్మకు ఉన్నంత లిమిట్ నాకు లేదు ఇప్పుడు. అంటే ఆ పేషెన్స్ అనే లిమిట్ అయిపోయి ఉండొచ్చు. సో రాను ఇంకా తగ్గుతుంది. సో కానీ ఏంటంటే అవన్నీ పక్కన పెడదాం. ఎవరినో ఉద్ధరించక్కర్లా, నిన్ను ఉద్ధరించుకో చాలంట. నేను యూ చెక్ యువర్ సెల్ఫ్. ఉంది కదా ఫోన్ ఓపెన్ చేయి, బొచ్చడు ఇంటర్నెట్ నిండా నీతి సూక్తులే, వాట్సాప్ నిండా అవి పొద్దున్న లేస్తే అవే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో కొన్నిట్లో వస్తూ ఉంటాయి. ఒక్కసారి నువ్వు సైకాలజీ వారు ఏదైనా అనుకుంటే చూడు, బోలెడు వస్తాయి. దాన్ని అర్థం చేసుకో చాలు. మ్యామ్, ఇండస్ట్రీ అనగానే డైరెక్టర్స్ కమిట్మెంట్స్ అడుగుతుంటారు. ఇలాంటి రూమర్స్ అనొచ్చా, లేదంటే అవి వాస్తవాలా ఏంటి అనేది ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం వింటుంటాము ఇండస్ట్రీ గురించి. ఇవన్నీ నిజమేనంటారా? ఎంతవరకు అలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో కూడా ఇలాగే ఉంటుంది అంటారు. అది నిజమంటావా? ఇక్కడ కూడా అలా చేస్తేనే ఎక్కువ షోస్ వస్తాయి, ప్రైమ్ షోస్ వస్తాయి అలా అంటారు. మరి అలాగే అక్కడ కూడా అంటే ఏది ఉంటుందో అది ఉంటుంది, ఏది లేదో అది ఉండదు. ఎక్కడా అలాగే ఉంటుంది. ఇట్స్ లైక్ బికాస్ మనిషి ఒకటే కదా, ఇండస్ట్రీ వేరు ఉండొచ్చు, బట్ వర్క్ డిఫర్ అవ్వచ్చు, కానీ మనుషులు ఇండివిజువల్స్ ఒకటే కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒకటే కదా, వాళ్ళ నీడ్స్ ఒకటే కదా, వాళ్ళ అప్రోచ్ ఒకటే కదా. సో టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వరు ఆపలేరు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి. టాలెంట్ ఉందా నువ్వు రాణిస్తావు. టాలెంట్ లేకుండా అడ్డమైన దారులు తొక్కిన వాళ్ళు ఎవ్వరు హాఫ్ వేలో అన్సక్సెస్ఫుల్ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు, రకరకాల కథలు చెప్తారు. సో ఎవరైతే టాలెంట్ ఉందో, స్కిల్ ఉందో వాళ్ళు చచ్చుకుపోతారు. ఈ మధ్యలో అంతా నాయిస్ అండ్ ట్రాష్. సో టాలెంట్ ఉన్నవాడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు అంటున్నారు.
అంతే అంటారు. ఓకే మ్యామ్. అయితే బేసిక్‌గా మీరింత స్వీట్‌గా మాట్లాడుతున్నారు. మేము 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' అని ఒక సీరియల్ వస్తుంటుంది గదా! మా టీవీలో. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సీరియల్‌కి. చాలామంది పెద్దవాళ్ళు మన ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళందరూ గూడా చాలా చూస్తూ ఉంటారు. మంచి రేటెడ్ సీరియల్ అని చెప్పుకోవచ్చు మా టీవీలో. అయితే ఆ సీరియల్‌లో మాత్రం మీరు మాట్లాడేటప్పుడు మాకు భయమేస్తుంటుంది. ఏంటి ఒక మదర్ ఇలా చేయొచ్చా? ఇంత కన్నింగ్‌గా ఆలోచిస్తున్నారే ఒక మదర్ అయ్యుండి, ఒక డాటర్ లైఫ్ అంతా స్పాయిల్ చేస్తున్నారు అనే ఇంటెన్షన్ ఒస్తుంది. ఆ క్యారెక్టర్ అలాంటిది. బట్ స్టిల్ క్యారెక్టర్ ఎలా ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మీ పైన పడుతూ ఉంటుంది గదా! సో, ఎప్పుడైనా బయట ఫేస్ చేసారా అలాంటి సిట్యుయేషన్‌ని? బయట అడుగుతూ ఉంటారు. "ఎందుకు నర్మదాని అంత ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వల్లికలాగా పిచ్చి పిచ్చిగా చెప్తున్నావు?" అలా అంతా. కాకపోతే అదేంటంటే అలాంటి వాళ్ళు మేము ఓన్లీ స్క్రీన్ మీద చేస్తున్నాం. బయట ఎంత చేస్తున్నారు? అవును. బయట ఎలా ఉన్నారసలు? ఐ నో ఒక వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అసలు అది చెప్పాలి అంటే కూడా బాధ నాకు. పెళ్ళైన 3 నెలల నుంచి వాడికి టార్చర్. ఆ! ఆ! అటు డైవోర్స్ ఇవ్వరు, ఇటు ఇది చేయరు, అది చేయరు. అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే రకరకాలుగా ఉన్నారు బయట. అవును. మేమన్నా ఏదో అవును. కొంచెం సున్నితంగా ఖచ్చితంగా సొసైటీని చూసి సీరియల్ తీస్తారనుకోవచ్చా? సీరియల్ గాని, సినిమాలో అంతే గాని కదా! వచ్చేవి. సొసైటీలో ఇంకా భయంకరంగా ఉంది. ఫ్యాక్ట్ ఈజ్ డేంజరస్ దాన్ ఫిక్షన్ అని ఒక ప్రావర్బ్ ఉంది. అవును. అసలు బయట చూస్తే ఇలా జరుగుతుందా? మేము ఏ సీరియల్‌లో చూపించామమ్మా డ్రమ్‌లో చంపేసి సిమెంట్ ఏసారని చెప్పి. అది మొన్న ఏ సీరియల్‌లో అలాంటి సీన్, ఏ సినిమాలో అలాంటి సీన్ పెట్టాం. నిజంగా అలా జరిగింది కదా! సో, బయట ఇంకా డేంజరస్‌గా కుక్కర్‌లో ఏసి ఉడకబెట్టడం. ఏ సీరియల్‌లో చూపించాం చెప్పు? కుక్కర్‌లో ఏసి మనిషిని చంపి ఉడకబెట్టింది. అంటే ఒక 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 చెడు ఎందుకు చూపించామంటే ఎందుకు అలా ఉండకూడదనేది చెడు చూపిస్తాం. కానీ అది చూసి నేర్చుకోమని కాదు, అలా ఉండమని కాదు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫైనల్లీ మంచే గెలుస్తున్నట్టు చూపిస్తాం కదా ప్రతి చోట. సో, అలాగే అవుతుంది. మంచే గెలుస్తుంది. నిజమే నిలుస్తుంది. అవును. కానీ ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు ఎవరైనా అంటే ఆ కోపంతో వచ్చి తిట్టేయడం గానీ, లేదంటే ఎందుకిలా చేస్తున్నావు అని జెప్పి అడగడం గానీ, అలాంటివి ఎప్పుడైనా ఫేస్ అంతలాగా చేసారా? వెళ్ళలేదు కానీ ఒకప్పుడు ఒక షూటింగ్‌కెళ్ళినప్పుడు నేను గుప్పెడంత మనసు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఓకే. ఒక మారుమూల ప్రాంతంలో షూటింగ్ చేయడానికెళ్ళాం. ఆ! గుప్పెడంత మనసు. అవును. అప్పుడు అందులో జగతి. నేను దేవయాని క్యారెక్టర్. ఆ! అయితే అక్కడ ఒక ఆమె కూర్చొని ఇలా చూస్తుంది నన్ను. ఏంటబ్బా ముసలామె ఎందుకు రావట్లేదు అని. అవ్వ బాగున్నావా అంటే, చల్ మాట్లాడకు నాతో అని అట్లా. నాకు అర్థం కాలే ఏంటిది ఏమైంది నేనేమన్నానంటే, జగతిని ముప్పు తిప్పలు పెడుతున్నావు నువ్వు తూ అని ఇంకా తిట్లు. ఆ! ఓహో! అంటే అంత తిడుతున్నారంటే మన మన మీ ఇది క్యారెక్టర్‌ని అంత ఆదరిస్తున్నారు. ఆదరిస్తున్నారు. అంత నేను అందులోపల మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ చేస్తున్నారు. చేశానని చెప్పి అంటే అనిపించింది. మీకిచ్చిన క్యారెక్టర్‌కి మీరు 100% న్యాయం చేస్తున్నారు. నిజంగానే యెస్. ఇప్పుడున్న భాగ్యం క్యారెక్టర్‌ని గూడా ఒక్క మీరు నిమిషం. 100% న్యాయం చేస్తున్నారు. అలా జరిగింది అదొకటి. యాహ్! మ్యామ్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పైన మనం సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా! ఇండస్ట్రీ అనగానే. అంటే ఖచ్చితంగా ఇక్కడ అందమే మ్యాటర్. ఖచ్చితంగా. సో, మిమ్మల్ని మీరు ఎలా కేర్ తీసుకుంటారు? ఏంటి? ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు ఇండస్ట్రీలో. అంటే ఏం లేదు. మనం ఎక్కువ పూసేసుకొని, రాసేసుకున్నంత మాత్రాన అందం రాదు. ఉన్నది పోదు. సారీ. చిన్నగా బ్లెమిషెస్ కవర్ చేసుకోవడమే మేకప్ అంటే. మేకప్ అంటే చిన్న టచప్ లాంటిది. అది పోయి ఇప్పుడు కాస్మెటిక్స్ వాళ్ళు అమ్ముతారు. వాళ్ళ బిజినెస్ అది. అలానే ఉన్నవన్నీ కొనుక్కోవాలని లేదు. స్కిన్ కేర్ ఇప్పుడు ఏంటి ఏదో సెరమ్, సన్ స్క్రీన్ లోషను, ఇంకేదో క్లెన్జింగ్, ఇంకా 36 మాయిశ్చరైజరు, లోషను. అసలు ఇన్ని రాసుకుంటే బ్రీద్ అవ్వాలా స్కిన్ అసలు? అదే గదా! లెట్ యువర్ స్కిన్ బ్రీద్. కాసేపు వదిలేయండి దాన్ని. న్యాచురల్‌గా దానికో ప్రాసెస్ ఉంటుంది. సో, అది వదిలేసి మనం అంతా బయట నుంచే తెచ్చుకుంటే ఇంక మనం మన ఆస్తులు అమ్ముకొని చేసుకుంటాం కానీ స్కిన్ కేర్ మాత్రం జరగదు. సో, నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే ఏన్షియంట్ ఓల్డ్ పద్ధతులనేవి చాలా 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 బెటర్. మైల్డ్ మేకప్ రిమూవ్ చేసేసుకోవడం. దాని తర్వాత చిన్న మాయిశ్చరైజర్ చేసుకొని పడుకోవడం. దట్ ఈజ్ ఇట్. అంతకుమించి ఇంకేం ఉండదు నాది. సో, ఇంకేం వాడరు మీరు ఆర్టిఫిషియల్‌గా. ఏమైనా ఆర్గానిక్‌గా వాడుతుంటారా స్కిన్ కోసం? అస్సలేం లేదు. అసలు అసలేం వాడరు. దాన్ని ఎంత ఎక్కువ చూసుకున్నా అంత దాన్ని చూడాల్సొస్తుంది. అవును. నాకంత టైం లేదు, ఓపిక లేదు. ఓకే. మనమైతే షూటింగ్స్ అనగానే ఈ సీరియల్స్‌లో గానీ, సినిమాల్లో గానీ ఒక టైం అంటూ ఉండదు గదా! సో, పొద్దునెప్పుడో వెళ్ళి రాత్రికెప్పుడో ప్యాకప్ చెప్తుంటారు. మీ బిజీ లైఫ్‌లో మీ ఫ్యామిలీని, ఇటు ఈ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? ఏంటి?
అంటే ఇది ఎలా ఉంటుందంటే షూటింగ్లు వీక్లో ఒక 3-4 డేస్ అవుతాయి. 3 డేస్ ఖాళీగానే ఉంటాం. సో ఆ 4 డేస్లో ఒక మొత్తం కాదు, ఒక 2 డేస్ బిజీగా ఉంటుంది, 2 డేస్ ఖాళీగా. అంటే ఖాళీ అంటే కొంచెం సీన్స్ వచ్చిన సీన్ బట్టి మనకి సీన్స్ ఉంటాయి. అంటే మొత్తం వెళ్ళినప్పటి నుంచి మొత్తం చేస్తూ ఉండడం, మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో దాన్ని మేనేజ్ దాన్ని అర్థం చేసుకోవాలి, ప్యాటర్న్ అంతే. అంతేగాని నాకు టైంకి పంపించలేదు, పోనీ గబగబా ఇంటికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఇంటికి వెళ్ళిపోతావు, ఏం చేస్తావు? పడుకుంటావు, లేకపోతే టీవీ చూస్తావు, లేకుంటే నీ జస్ట్ అంటే వర్క్ చేసేవాడికి ఎప్పుడు బర్డెన్ అనిపించదు. ఈ పని చేయడానికి బద్ధకం ఉన్న వాళ్ళే ఈ మాటలన్నీ నేను మాట్లాడను. ఓకే, లేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9కి ప్యాకప్ అవ్వాల్సింది 12 o'clockకి ప్యాకప్ అయింది. 3 hours ప్రొడ్యూసర్కి చాలా ప్రెషర్ ఉంటుంది. ఏమని, ఇంతమందిని మనం ఉంచుతున్నాము అని. మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ మాకు అన్నీ చూసుకుంటారు, దెన్ వెళ్ళేటప్పుడు మమ్మల్ని దింపుతారు, అన్నీ అవుతాయి ఒక్కరోజు. ఇప్పుడు అదేంటి వర్క్ కోసమే, నీకు యు ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్. ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రా అవర్స్కి ఏం పేమెంట్ రాదు, కానీ మనము ఆ ప్లేస్లో నేనే ప్రొడ్యూసర్ అనుకోండి, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, వాళ్ళందరూ చేస్తే బాగుండు అనుకుంటాం కదా. సో మనం కొంచెం ఆ ఓరియంటేషన్తో ఉండాలి. ఇప్పుడు మనం డబ్బులు, మనకి ఫుడ్ పెడుతున్నారు ప్రొడ్యూసర్లు అంటే ఏంటి, ఇంతమంది తింటున్నారు కదా, మనం ఆధారపడుతున్నాం. ఇప్పుడు మన ఇంటి పెద్ద మన ఒకటి అడిగాడు అనుకోండి, మన ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారు, అమ్మ లేదురా ఈరోజు ఒక 3 గంటలు మనకు పని ఉంది అంటే, తప్పకుండా నాన్న అని చేస్తావు కదా. అంటే ఆయన అంటే ఆల్మోస్ట్ లైక్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అలాంటి వాళ్ళు, ఇంటి పెద్ద లాంటి వాళ్ళు. సో నాకు ఆ గౌరవం, ఆ దర్జా, ఆ రెస్పెక్ట్ ఎప్పుడు, అంటే ఆ రిగార్డ్ ఎప్పుడు ఉంటుంది. సో నేను అలా చూస్తాను కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి నాకు ఏ రోజు నేను విసుక్కోలేదు. ఉన్నా కూడా చెప్తాను, అవ్వకపోతే సార్ నాకు అవ్వట్లేదు వెళ్ళిపోతాను, కొంచెం ఫాస్ట్ చేయరా అని బతులాడుకుంటాను తప్పితే నేను తిట్టుకోలేదు ఆ రోజు. అది దిస్ ఇస్ హౌ ఐ లుక్. అందరు ఇలా చూడాలని నేను అనుకోను. ఇప్పుడు ఏంటి, అందరూ ఎంతలా కామెంట్స్ వస్తాయి మనకు, రేపు పొద్దున్న యూట్యూబ్కి వచ్చిన తర్వాత అబ్బా వచ్చిందండి చెప్పడానికి శుద్ధ పూస అనేదో మాట్లాడతారు. పతివ్రత పర్వాన్ని వండితే తెల్లారే వరకు చల్లారలేదంటని. ఇలాంటివన్నీ ఏంటంటే పంచులు జబర్దస్త్లో బాగుంటాయి, నిజ జీవితంలో వాడికి అదే బతుకు వాడిది. మనకు చాలా బతుకులు చాలా పని ఉంటుంది మనకి. మ్యామ్ అయితే ఇప్పుడు షూటింగ్‌లో అంటే మీరు మీ క్యారెక్టర్ అది కాబట్టి వాళ్ళందరిని హీరోయిన్స్‌ని ఇబ్బంది పెట్టడం అదంతా ఉంది గానీ, సెట్‌లో ఎలా ఉంటుంది మ్యామ్? అయ్యో, నేను సెట్లో నాకు భాగ్యం విలాస్ అని పేరు పెట్టారు నాకు, ఎందుకంటే ఐ క్యారీ అ బాస్కెట్. ఐఎమ్ గ్యారంటీడ్ ఆఫ్ 2 things విత్ మీ. నా దగ్గరకు వస్తే ఐ ఆల్వేస్ హ్యావ్ ఎఫెక్షన్ టు గివ్ యూ అండ్ ఫుడ్ టు గివ్ యూ. ఈ 2 కంపల్సరీ ఉంటాయి నా దగ్గర. పొద్దున్న నేను వండి చేసుకెళ్తాను, పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా సరిపోతుంది. అది వడ్డీయడం అంటే సరిపోతుంది, అంటే ఇట్స్ లైక్ ఆఫర్ చేయడం అనేది. సో వాళ్ళకి ఎప్పుడు ఆకలేసినా మేడం ఏమైనా ఉందా తినడానికి అని వస్తాను నా దగ్గర, చిన్నపిల్లలు వచ్చినట్టు. నాకు చాలా మదర్లీ కేర్ చాలా ఎక్కువ. సూపర్. సో చూసారా, మనకి జస్ట్ అది క్యారెక్టర్ మాత్రమే. మేడం నిజంగా చాలా స్వీట్‌గా ఉన్నారు. అంటే మీరు మాట్లాడుతుంటే అదంతా అర్థమవుతుంది గదా! యాహ్! మ్యామ్ అయితే ఈ షూట్ కోసం ఈ సెట్ అంతా ఇదంతా కూడా ఇక్కడ లోకల్‌లోనే చేస్తుంటారా? లేదంటే ఇది అవుట్‌డోర్ షూట్స్ మోయినాబాద్ ఉంటాయా? అజీజ్ నగర్, అక్కడ సెట్స్ ఉన్నాయి, అంటే స్టూడియోస్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ బిల్ట్ ఇన్ హౌసెస్ ఉంటాయి, అందులోపల చేసుకుంటాం. అది ప్రశాంతంగా, అక్కడ ఏం ట్రాఫిక్లు ఉండవు పెద్ద. బట్ ఇట్స్ ఫార్, కొంచెం ఒక మణికొండ కదా నేను ఉండేది, అక్కడ నుంచి 40 minutes ఉంటుంది. ఓకే. యాహ్! మ్యామ్ అయితే మీరు 'మిర్చి మాధవి'గా చాలా మీకు ఆ క్యారెక్టర్ మంచి ఫేమ్ తీసుకొచ్చిందనుకోవచ్చు. మంచి పేరొచ్చింది గదా! సో, మీకు ఎలా అనిపిచ్చింది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత? అండ్ మీరు 'ప్రభాస్' గారితో సినిమా చేశారు గదా! 'ప్రభాస్' గారు సెట్‌లో ఎలా ఉంటారు? ఆయన బిహేవియర్ గురించి? అంటే చెప్పాను కదా, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వచ్చినప్పుడు మన సీన్ బాగా చేశారండి అని చెప్పారు నాకు. ఏది ఒకటి అయ్యా అని వెళ్ళి చెప్తాను, రాళ్ళతో కట్టిన ఇంట్లో ఆ సీన్ తర్వాత బెడ్ మీద ఉన్నప్పుడు ఆ డబ్బులు తెచ్చిచ్చే సీన్ చేస్తాం మేము. సో దానికి ఆయన వచ్చినప్పుడు ఆ సీన్ బాగా వచ్చిందంటండి. విడిగా అసలు మాట్లాడరు, ఎక్కడో కూర్చుంటారు, షార్ట్ అప్పుడు వస్తారు వెళ్ళిపోతారు అంతే. సో, ఎక్కువగా ఏం కాన్వర్జేషన్ ఏ లేదు. హీరో ఎక్కువగా అసలు ఎవరితో మాట్లాడుకోరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను అందరు అనుకుంటారు ఏదో సరదాగా పిక్నిక్ లాగా ఉంటుందేమో షూటింగ్ అని. ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మీరు ఇక్కడ పని చేస్తున్నారు, మీ కొలీగ్స్తో మీరు మాట్లాడతారా? మీరు రెడీ అవుతారు, మీరు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతారు, తర్వాత వెళ్తారు, తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు, తర్వాత న్యూస్ చదువుతారు, తర్వాత చేస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మనకే ఇలా ఉంటే అంత పెద్ద స్టార్స్కి వాళ్ళకి ఎలా ఉంటుంది కదా.
సో దట్ ఈస్ అవట్ ఈస్. యాహ్! అంటే క్యారవాన్స్ వచ్చింది గదా! ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఏమన్నా ఇట్లా ఉంటుందనుకోవచ్చా? అంటే షూట్ టైమ్‌లో ఎవరి క్యారవాన్‌లో ఎళ్ళిపోయి షూట్ అయిపోగానే వాళ్ళు కూర్చోవడము. ఒకప్పుడు షూట్ అంటే అందరూ ఒకే దగ్గర ఉండడం. క్యారవాన్స్ లేనప్పుడు ఓన్లీ హీరోకి, హీరోయిన్స్‌కి మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైనా కొన్ని అలా ఉండొచ్చు కంపెనీస్ అనుకోవచ్చా? దీనివల్ల అంటే ఒకటి ఇప్పుడు మనం ఆ ఉన్న కాస్తలో గబగబా ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పరచుకోవాలని ఏం లేదు. ఓకే. యు బీ పొలైట్, యు బీ కర్టియస్, యు డూ యువర్ వర్క్ అండ్ యూ కమ్ బ్యాక్. ఓకే. అంతే. దెర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఆయన నాతో పలకరించాలి, నాకు గిఫ్ట్ ఇవ్వాలి, నన్ను ఇంటికి పిలవాలి, లేకపోతే నన్ను కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకుంటారు? నాకు ఆయన విషయాలు ఎందుకు, నా విషయాలు ఆయనకి ఎందుకు, ఎవరికైనా కదా. ఒక డైరెక్టర్ గారు వచ్చి అడిగారు అనుకో, ఏమమ్మా మాధవి నీకు ఎలా ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ సరిపడా ఉందా, నేను ఏమంటావా అంటే నేను తీసుకుంటానా? లేదు. ఆయనకు అవసరమా నా విషయాలు? మరి సేమ్ అదే కదా. అవును. కర్టసీ అండ్ రెస్పెక్ట్, ఈ రెండు అలా జస్ట్ చేసుకొని పని వరకు పని చూసుకొని వెనక్కి వచ్చేస్తే సరిపోతుంది. ఓకే. అయితే 'మిర్చి' సినిమాతో మీకు మంచి పేరొచ్చింది. ఒక్క 'మిర్చి' నిమిషం, కంటే ఇది ఇంకా నేను కంప్లీట్గా ఆన్సర్ చేయాలి. క్యారవాన్స్ వచ్చాక వచ్చిందని. క్యారవాన్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఆడవాళ్ళు ఉన్నారు డ్రెస్ చేంజ్ కోసం అని, ఏదైనా అవుట్డోర్ అయితేనే క్యారవాన్స్ ఉంటాయి. ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళకి ఏం క్యారవాన్ పెట్టరు. అదొక మిత్. అంటే అదేదో ఫీల్ అయిపోతారు అంటే అందరు. అది చెప్తున్నాను కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. నాకు క్యారవాన్ ఇస్తే నాకు గొప్పదనం అనేది క్యారవాన్లోనో, నువ్వు అసిస్టెంట్ పట్టుకున్న గొడుగులోనో, అసిస్టెంట్ తెచ్చే కొబ్బరి బొండంలోనో ఉండదు. ఆ టీవీ డిగ్నిటీ అనేది నీలో ఉందనుకో, నువ్వు చెట్టు కింద ఉన్నా బాగానే ఉంటావు. యూ డోంట్ హ్యావ్ టు, సంబడీ నీడ్ నాట్ కవర్ యూ అప్ విత్ ఎనీథింగ్. అది షోబాజీ చూడడానికి, అరే ఇప్పుడు క్యారవాన్ దిగిందా, ఓ ఎలా వెళ్తుందని ఎవరికి టైం ఉంది చూడటానికి? ఎవరికైనా టైం ఉందా? లేదు కదా. సో ఎవరికి నీకేం కావాలి, నీకు దాహం వేస్తుందా, మంచినీళ్ళు తెచ్చుకున్నావు తాగు, లేకపోతే ప్రొడక్షన్ వాడు తెచ్చిస్తాడు తాగు, లేకపోతే ఏదో చెయ్యి. అంతేగాని ఎవరికో చూపించడం కోసం నువ్వు ఒక ఫ్లాస్క్ తెచ్చి దానిలో స్ట్రా వేసి చిన్నగా సిప్ చేస్తున్నావు అనుకో, నీ చూపంతా ఇది ఎవరు చూసారు, ఇది ఎవరు చూసారో చూడకపోతే నువ్వు కొనుక్కున్న బాటిల్ వేస్ట్. నీకు దాహం తీరడం కావాలా, ఈ ఖరీదైన 1500 ఫ్లాస్క్ పట్టుకోండి అందరికి చూపించడం కావాలా? సో దాహం తీర్చుకో చాలు. నువ్వు దానివల్ల డబ్బులు సేవ్ చేసుకుంటావు, నీ టైం సేవ్ చేసుకుంటావు, నీ మెంటల్ యాగనీ సేవ్ చేసుకుంటావు. నేను అలా ఫీల్ అవుతాను అనమాట. నువ్వు చూపిద్దామంటే చూడడానికి మేము రెడీ ఉండద్దు. అయితే ఇప్పుడు మీరు 'మిర్చితో' మంచి ఫేమ్ వచ్చింది కదా మీకు. 'మిర్చి' కంటే ముందు మీరేం సినిమాలు చేశారు ఏంటి? మిర్చి కన్నా ముందు 100% లవ్ అప్పుడే స్టార్ట్ అయింది. 100% లవ్ చేశాను. అదే టైంలో బస్ స్టాప్ ఎవడు అన్నీ చాలానే సినిమా. అప్పటికి ఆల్రెడీ ఒక 50 సినిమాలు చేశాను నేను. ఓకే. ఈ ఇండస్ట్రీకి రావడమే సినిమాతో ఎంట్రీ ఇచ్చారా? సినిమాతో ఎంట్రీ ఇచ్చాను. సినిమాలు చేస్తున్న ఒక 6 నెలల తర్వాత 'చిన్నారి' అనే సీరియల్ వచ్చింది. అది అసలు ఫస్ట్ 'త్రిశూలం' అనే చిన్న జీ తెలుగులో అది సీరియల్లో 2 days క్యారెక్టర్కి పిలిచారు. కానీ నా యాక్టింగ్ నచ్చి పెంచారు. ఒక 15 days వచ్చింది ఆ క్యారెక్టర్. ఎప్పుడైనా యాక్టింగ్ అంటే బేసిక్గా ఇప్పుడు యాక్టింగ్ అనగానే మనం యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అలా ఉంటుంది కదా. ఏంటి ఎలా అసలు? అదొక నాజర్ గారికి నాకు కూడా అది అక్కడ డిస్కషన్ అయింది ఒక సినిమాలో. ఆయన అంటారు అది సైన్స్ నేర్చుకోవాలని, నేనంటే న్యాచురల్గా రావాలి అని చెప్పి. ఇప్పుడు ఓకే థియేటర్ స్టేజ్ చేసిన వాళ్ళవి వేరే ఉంటాయి, బట్ అంటే యూ కెన్ ట్రై. యాక్టింగ్ అనేది మనం ఎంత న్యాచురల్గా చేస్తే అంత బాగుంటుంది యాక్చువల్లీ. అదే సర్జరీ అనుకో నేను వెళ్ళి చేయలేను. అది క్రికెట్ అనుకో దానికి కోచింగ్ కావాలి, నేను వెళ్ళి ఆడలేను. లేకుంటే ఇంకో స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు మెహందీ పెట్టాలంటే అది నేర్చుకోవాలి. కొంచెం ఆర్ట్, కొంచెం పూలుగా అత్తలేసే వాళ్ళు వచ్చినా కానీ దాన్ని కొన్ని కిటుకులు ఉంటాయి చూసుకొని నేర్చుకోవడానికి. ఇప్పుడు యాక్టింగ్ అనేది యూ జస్ట్ హ్యావ్ టు లైఫ్. అది లైఫ్లో రోజు మనం ఏం చేస్తాం అది చేస్తే చాలంట నేను. అది విలన్ రోల్స్ చేయడానికి ఏమైనా ఎక్కువగా కష్టపడాలంటారా? అంటే కొంచెం కష్టం. నేను కష్టపడ్డాను. ఒక 2 ఏళ్ళు నాకు వచ్చేది కాదు. అమ్మో ఎలా చేస్తారా వీళ్ళ అంటే, ఎప్పుడు ప్లెజెంట్గా నవ్వుతూ ఉండడం తెలుసు నాకు. దానికి అని చెప్పి ఇలా తిప్పడం, కళ్ళు తిప్పడాలు చేయడాలు, ఎక్స్ప్రెషన్స్ అని కాదు, యూ సటిల్గా ఉండాలి సంథింగ్ అంటే డైరెక్టర్స్ చేయించుకుంటారు. మనం చేస్తాము అని చెప్పేది కదా. వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు కెమెరాలో చూసి లేదు మేడం ఇలా చేయండి అలా చేయండి అంటారు కదా. సో అలా వచ్చేస్తుంది. కానీ కష్టపడ్డాను నేను. అది విలన్ పాత్రలు వేయాలంటే కొత్తలో వచ్చేది కాదు నాకు. తర్వాత అలవాటు అయిపోయింది. సో మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోస్తో
అందరితో చేశారు కదా. కొంతమందితో చేయలేదు. మ్మ్. అయితే ఎక్కువగా మీరు అల్లు అర్జున్ గారితో సినిమాలు చేశారు కదా, 5 ఆయనతో సినిమాలు మీ చేశాను. బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి? అంటే బాండింగ్ అనేది పెద్ద మాట. ఏంటంటే జస్ట్ మనం ఒక కార్డియల్‌గా ఉంటారు అంతే. రెస్పెక్ట్ దాంతోనే ఉంటారు అంతే. ఆ బాండింగ్ అనేది ఉండదు. జస్ట్ ఎవరు మాట్లాడుతుంటారా ఆ! అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలీదు. చాలా డీజే చేసి మేము 7, 8 ఇయర్స్ అవుతుంది కదా! తర్వాత మళ్ళా పాన్ ఇండియా స్టార్ 'పుష్ప' చేశారు. 'పుష్ప'కి వచ్చింది గానీ కాల్, అప్పుడు నేనేదో చేస్తూ బిజీగా ఉన్నా. 'రంగస్థలం' కూడా బిజీగా ఉన్నా సుకుమార్ గారు చెప్పినప్పుడు. ఓకే. మేమైతే మిగతా ఇండస్ట్రీస్‌తో పోల్చుకుంటే సినీ పరిశ్రమలో ఆడవాళ్ళపై హరాస్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనే ఒక వాదనైతే ఎప్పటినుంచో మనం వింటున్నాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది నేను అసలు నిజంగా మాట్లాడలేను. ఎందుకంటే ఒకటి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి మాట్లాడాలంటే. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ప్లస్ ఎవరైనా నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు చెప్పాలి. అది జరగలేదు. వాళ్ళకేదో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ లేకుంటే ఎవరు పెళ్లి కాని పిల్లలు వాళ్ళ వాళ్ళ బాధలు, వాళ్ళ గోడులు తప్పితే ఇండస్ట్రీ వాళ్ళు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో! ఎందుకురా బాబు అని చెప్పి. తప్పితే చిన్న విషయంలో వెళ్ళినా వివాదాలు కదా! చుట్టుముడతాయి. సో, చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. సో, ఇండస్ట్రీలో మాత్రం ఐ డోంట్ అగ్రీ విత్ దట్ పాయింట్. ఎందుకంటే అరాచకాలేంటి అసలు, అంటే అది చాలా పెద్ద మాటలు. ఇప్పుడు ఎవరైనా అంత 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 స్కోప్ ఎక్కడ, ఎవ్వరికి టైం లేదమ్మా. వీళ్ళెళ్ళి పబ్బుల్లో కూర్చొని అంత తాగిన తర్వాత జరిగే తంతులు ఏముంటాయనేది మనకి నేను చెప్పలేను. అది నార్మల్గా అయితే అంత స్కోప్ ఉండదు అంటున్నా నేను. ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకో, రెగ్యులర్గా నువ్వు 1 ఇయర్ వర్క్ చేస్తారు ఒకే దగ్గర. మేము అట్లా ఎక్కడ, సినిమా అంటే 4 రోజులు అయిపోయి కథం, కేల్ కథం దుకాణం బంద్, ఆ సినిమాకి అయిపోయింది. ఎవరైనా చెప్తున్నా పెద్ద క్యారెక్టర్లు అంటే 10 రోజులు చేస్తే ఆ 10 రోజుల తర్వాత సినిమా అయిపోయింది. ఇంకా అసలు ఎక్కడ వాళ్ళు వీళ్ళు అసలు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు తలమునకలై చస్తూ ఉంటారు. ఈ పబ్లిసిటీ ఎలా చేయాలి, దీనికి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి. ఈ ఆర్టిస్టులు మాకెక్కడ రోల్స్ దొరుకుతాయని ఆఫీసులు తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఇంకో దగ్గర షూటింగ్లు చేసుకుంటూ ఉంటారు. అంతా లేని ముచ్చట అది. మ్యామ్, మీరు ఏదైనా మంచి క్యారెక్టర్‌ని అంటే బిజీగా ఉండో, లేదంటే ఏదైనా ఇతరితర కారణాల వల్ల మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? అదే చెప్తున్నా కదా, రంగస్థలం ఒకటి మిస్ అయింది. తర్వాత 'పుష్పలో' కూడా అడిగారు, డేట్స్ లేకుండే. ఏంటి మేడం, ఏ క్యారెక్టర్‌కి అడిగారు? అవి ఏదో హీరో కట్ సైడ్ ఫ్యామిలీ అంటే అసలు పేరు అంటే అంత పేరు ఉన్నదంటే ఒకటి హీరో మదర్, ఆవిడ కల్పత చేశారు. అదే అర్జున్ గారు నన్ను ఎత్తుకోవాలంటే ఏమన్నా ఆమె అయితే పుల్లలాగా ఉంది, ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళాను, నన్ను ఎత్తుకుని నీకు అయినట్టు ఆయన. సో అది లేదు. ఓకే. అంటే మీకు స్పెషల్‌గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది గదా, నేను గూడా ఈ హీరోతో చేయాలి ఇండస్ట్రీకొచ్చినందుకు అని చెప్పేసి మనకొక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అట్లా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్? నానితో చేయాలి. నానితో చేయాలని. హీరో నాని నా ఫేవరెట్. అవునా? ఎందుకు మ్యామ్ నాని గారంటే అంత ఇష్టం? ఇష్టం అంతే. నేచురల్ స్టార్ అని ఊరికే రాలేదు గదా పేరు. అలా కదా, అది ఏంటో ఆ మనిషిని చూస్తే ఏదో మన మనిషి, ఏదో కనెక్టెడ్ అనిపిస్తుంది. సో, నాని గారితో ఇప్పటి వరకు మీకు క్యారెక్టర్ పడలేదు. అలా సో, పడితే ఖచ్చితంగా ఏ క్యారెక్టర్ అయినా గానీ చేసేస్తారైతే. చేస్తాను, ఏదన్నా చేస్తాను. తప్పకుండా నానిగారితో మీకు మంచి క్యారెక్టర్ రావాలి. మన ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఇది నాని గారి వరకు చేరాలి. ప్లీజ్ నాని, ఐ నీడ్ అ ఛాన్స్ విత్ యూ. తప్పకుండా ఖచ్చితంగా ఆయన చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వస్తుంది క్యారెక్టర్ నెక్స్ట్ సో ఇప్పుడు సినిమాలో. ఛాలెంజ్ మీకు, ఇవిడేమో ఖచ్చితంగా ఇస్తానంటున్నారు నాని గారు, మరి మీరు ఇస్తారా అంటే ఇవ్వరా? నాకు పర్సనల్‌గా నానిగారు అంటే నాకు గూడా ఒక స్పెషల్ అంటే ఇంట్రెస్ట్ మంచిగా అనిపిస్తదనమాట. ఆయన ఏ సినిమా తీసినా గూడా మన ఇంట్లో వాళ్ళెవరో సినిమా తీస్తే మనం వెళ్లి చూస్తున్నామా, ఒక అన్నయ్యనో, ఒక ఫ్రెండో ఇట్లా అనిపిస్తుంటుంది గదా. అందుకే ఆయనకి నేచురల్ స్టార్ అని వచ్చింది. ఖచ్చితంగా మేబీ అయ్యుండొచ్చు. మీరు ఇంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంటే ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఏమో చూద్దాం, రావాలి కదా, మనం అనుకోవడం కాదు, స్పెక్యులేషన్ కాదు కదా. అవును. అవును. అంటే మీకు తగ్గిన క్యారెక్టర్ గూడా అందులో ఉండాలి ఆ సినిమాలో. ఆయన తీసిన సినిమాలో. Exactly. అది గూడా ఇంపార్టెంట్ Yeah, మళ్ళీ. yeah. యాహ్! మ్యామ్, అయితే ఇప్పుడు నానిగారిది 'పారడైజ్' మూవీ వస్తుంది గదా. మొన్న సాంగ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది? ఏంటి? ఏంటో అర్థం కాలే, గజిబిజిగా ఉంది. అది జడలన్నాడు, హడలన్నాడు, ఏంటో చేతి మీద ఏదో టాటూ ఒక వేయించుకున్నాడు. డిఫరెంట్ రోల్ చేయబోతున్నారా ఆయన ఆ డిఫరెంట్, సినిమాతో? చాలా డిఫరెంట్గా ఉన్నారు. కానీ ఐ విష్ హిమ్ గుడ్ లక్ అంతే. అంతే. యాహ్! సో, అయితే నాకొక క్యూరియాసిటీ మ్యామ్. నాకే కాదు చాలా మందికి, మీరు సీరియల్స్, సినిమాలు చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ అంతా మీదేనా? లేదంటే మావే. ప్రొడ్యూసర్స్ ప్రొవైడ్ చేస్తారా? మావే, మావే. మీవే. అయితే వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేయరు. ఎక్కడ రిపీట్ గాకుండా చూసుకుంటూ ఉంటారు కదా. అదే కదా ఎలా? ట్రిక్ మాది. ఎలా అసలు? అంటే కొన్ని
కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఎప్పుడో రిపీట్ చేస్తాం అనమాట. అప్పటికల్లా మెమరీ వెళ్ళిపోతుంది మీకు. మర్చిపోతాం. ఆ, కానీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కుప్పలు కుప్పలు కాస్ట్యూమ్స్ అలా అలా కొంటూ ఉంటాం. కొన్ని సెట్ నేను వెళ్తే ఎక్కడ బాగున్నా ఒకటి తీసి పెట్టేసుకుంటాను. అంటే ఒకేసారి కొనలేం. అక్కడ వెళ్ళినప్పుడు ఒకటి, అట్లా వెళ్ళినప్పుడు ఒకటి, అలా 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 తీసి కొన్ని జమ్ చేసి పెట్టుకొని మళ్ళీ అది ఫ్రెష్గా ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఒకలాగా, డల్ సీన్స్ అంటే ఒకలాగా, అలా రకరకాలుగా జమ చేసి పెట్టుకుంటాం అనమాట. కొత్తగా ఏదైనా షూట్ స్టార్ట్ అవుతుంది సినిమా కానీ సీరియల్ కానీ అంటే మళ్ళీ దానికి తగ్గట్లు మళ్ళీ కాస్ట్యూమ్ కొంటుంటారు. ఉన్న వాటిలో కొన్ని అడ్జస్ట్ చేయడము అన్నీ చూపిస్తాం అనమాట. లుక్ వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారంటే ఒక లుక్ పంపిస్తారు. దాన్ని బట్టి మనం కూడా అలా రెడీ అయ్యి ఓకే, వాళ్ళు మీకు ముందే లుక్ అనేది సజెస్ట్ చేస్తారు. మాకు ఇలాంటి లుక్ కావాలి అంటే ఇంకా దాన్ని బట్టి మీ దగ్గర ఉన్నవి అడ్జస్ట్ చేసుకోవడమా, మళ్ళీ పర్చేస్ చేయడమా కదా. అవన్నీ మైన్యూట్ వాటి ఏమంటారు ప్రిపరేషన్ అనమాట. ముందు నుండే ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే ఎన్ని రోజుల ముందు నుండి మీ ప్రిపరేషన్ ఉంటుంది? అంత అక్కర్లే, నాకైతే ఒక 2 days చాలు. 2 days కూడా కాదు. ఒకసారి అయితే ఒక షూటింగ్ రాబోయే చందమామకి, ఇది నాకు బాగా గుర్తు. ఈరోజు షూటింగ్ ఉంది, రేపు ఆ షూటింగ్ ఉంది. ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలి. నేను ఒక టైలర్కి ఒక డిజైన్స్ పెట్టి నా లెంత్ వేరే కాస్ట్యూమర్తో అన్నీ పంపించి ఫోన్లో 6 blouses తెచ్చుకొని 6 sarees రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ డే షూట్కి నైట్ చేసేసి పంపించేసింది. నేను అలా కోఆర్డినేషన్ ఉంటుంది. నెక్స్ట్ కల్లా వెళ్ళి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను కూడా దానికి. సో స్పెషల్గా మీకేమైనా కాస్ట్యూమ్ డిజైన్స్ అంటే ఉంటారా? కొంతమందికి ఉంటారు, కొలాబరేషన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. నేనైతే నాకున్న వాటితో ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు ఇంకా అంతగా మనం ఒక దాన్ని ఏమంటారు, అత్తారింటికి దారేదిలో నదియా గారు లాంటి క్యారెక్టర్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కాస్ట్యూమర్ని పెట్టుకుంటారు స్పెషల్గా. అప్పటి వరకు అవసరం లేదు, ఉన్నవే నడిపిస్తాం. సూపర్ సూపర్. కానీ మళ్ళీ కాస్ట్యూమ్స్ అన్ని మీరు వాడిన తర్వాత మరి ఏంటి వీటి పరిస్థితి? ఉన్నాయి, ఇది ఉంది, వాడుతూ ఉంటాము. అదేమి అంతగానం వాడేసాం కదా, తర్వాత ఇచ్చేస్తాం. ఏదో కొత్త నీరు తెస్తాం, పాత నీరు వెళ్ళిపోయినట్టు చీరలన్నీ ఇచ్చేస్తాను, మళ్ళీ కొత్తవి తీసుకొచ్చుకుంటాను. ఇచ్చేస్తారు మళ్ళీ వేరే ఎవరైనా ఉంటే గివ్ అవే లాగా ఇచ్చేస్తారు. అది వాటికి తగ్గ అయిపోతుంది, వాటి సర్వీస్ అయిపోయాక ఇచ్చేస్తాం. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా చేతిలో? ఏమైనా 2 సీరియల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే. అండ్ మూవీస్ ఇంకా 2-3 డేట్స్ రావాలి. ఓకే. సీరియల్స్ లో మళ్ళీ మిమ్మల్ని విలన్ గానే చూడబోతున్నామా? విలనే. అంటే చూడగానే ఆ లుక్ ఇవ్వాలనిపిస్తుందా డైరెక్టర్స్ కి? ఏంటి అసలు? ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన కామెడియన్ గా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆయన మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా కూడా ఆయన కామెడియన్ అయినా క్యారెక్టర్ బాగా చేశారని మళ్ళీ ఆయన కామెడియన్గానే పిలుస్తారు. ఇప్పుడు నా పరిస్థితి అట్లా తయారైంది అనమాట. ఈవిడ విలన్ అంటే వాళ్ళకి ఆ లుక్ వచ్చేసింది, అట్లా కేటగరైజ్ చేసేస్తారు. ఓకే. సో ఇంకే సీరియల్ వాళ్ళైనా కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే విలన్ గానే పిలవాలనుకుంటారు. అలా అనుకుంటున్నారు. మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ కూడా చేయాలని విసుగొచ్చింది, కానీ సాఫ్ట్ క్యారెక్టర్లో ఏడ్చి అది కూడా అదొక హెవీ ఇది డ్రామా. అసలు నిజంగా ఏడుస్తుంటారా? గ్లిసరిన్ వేసుకుంటారు, వాటర్ స్ప్రే వేసుకుంటారు, ఏవో ఉంటాయి, ఇంకా టెక్నిక్ హ్యాక్స్ ఉంటాయి కదా. ఓకే. కొంతమందికి మాత్రం నిజంగానే నేను న్యాచురల్ గా చేస్తాను. సపోజ్ ఒకటి ఏదైనా చేయాలంటే ఇప్పటికిప్పుడు కావాలంటే ఒక సీన్ చేసి ఏడుచి చూపించగలను నేను. సూపర్. ఎలా అంటే లేదు ఒక కన్నో 2వ కన్నో నాకు తెలియదు, కానీ బట్ చేసేటప్పుడు మాత్రం కళ్ళనీళ్ళు వస్తాయి. కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి షార్ట్ చెప్పగానే అర్థం చేసుకుని అది చేసేటప్పుడు వచ్చేస్తాయి. సూపర్ మ్యామ్. అంటే ఖచ్చితంగా మనం మీరు ఆర్టిస్టులు కాబట్టి మీకు అది ఉండాలి. ఒక్కొక్కసారి గ్లిజరైన్ ఉండకపోవచ్చు షూట్ లో కదా, టైంలో రావాలి అనగానే ఇంకా కోపం కానీ ఏదైనా కూడా ఏ క్యారెక్టర్ కావాలంటే అదే చెప్తున్నా, కావాలంటే ఒక సీన్ కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. అసలు మీరు అలా అడగాల్సిన అవసరం లేదు, చూపించండి, హ్యాపీగా చూస్తాం మేము. అన్నట్టు ఒక పాప వచ్చింది అనుకుందాం, నాకు ఎటు డాటర్స్ లేరు కాబట్టి ఇప్పుడు కొడుకు అంటే వాడు అంటాడు అమ్మ నా గురించి మాట్లాడావా అని. నాక్ చేసినట్టు అనమాట. ఓకే, నాక్ చేసినట్టు. నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు, ఎప్పుడు వచ్చావు? నాన్న అడుగుతున్నారు, నేను ఏం చెప్పమంటావు సమాధానం? పిన్ని వాళ్ళు వచ్చి వెళ్ళారు తెలుసా, నిన్ను కలుద్దామని పూణే నుంచి వచ్చారు వాళ్ళు. ఎలా అమ్మా, నీకు 25 ఏళ్ళు వచ్చాయంటే నీకు మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా నువ్వు? స్వాతి అలా కాదు స్వాతి, ఆడపిల్లన్నాక కొంచెం అణకువగా ఉండాలి. ఏమంటున్నారు తెలుసా, తల్లిగా నువ్వు నేర్పించలేదా అంటున్నారు. నేనేం సమాధానం చెప్పమంటావు? నీ దగ్గర సమాధానాలు ఉంటాయి కానీ వాళ్ళు వినరు కదా.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మనకు సపోర్ట్ చేశారో మర్చిపోయావా? ఒక్కసారి వచ్చి నీ ఫీజు కట్టారు, నాకు హాస్పిటల్ బిల్లు కట్టారు. నాన్న ఉంటే ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు కదా, నాన్న లేరు, ఏం చేద్దాం, మనం ఆధారపడి ఉన్నాం. నీ సమాధానాలు నీ దగ్గర ఉన్నాయి, నా సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. నీతో మాట్లాడలేను స్వాతి. నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇంపార్టెంట్ అయిపోయిందా? వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఏమంటున్నారు తెలుసా? అవసరానికి వాడుకుంటావా అంటున్నారు. నేనేం సమాధానం చెప్పను, నాకు చెప్పు. వావ్, నిజంగా సూపర్ మ్యామ్. ఇంతవరకు మనం నవ్వుకుంటూ ఎంత బాగా మాట్లాడుతున్నాము. ఎలా పాసిబుల్ అసలు? అదే మరి యాక్టింగ్ అంటే నిజంగా చాలా అంటే సిచ్యువేషన్ అప్పటికప్పుడు మీరు అల్లేసుకొని ఒక క్యారెక్టర్ని ఊహించుకొని అక్కడ ఉన్నట్లు లేని వాళ్ళని నిజంగా చాలా గ్రేట్. అంటే యాక్టర్స్ టీవీలో కనిపిస్తే మనం ఇంతేనా అని చాలా మంది అనుకుంటుంటారు, కానీ అది నాటే ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అదే నన్ను చేయమంటే నేను చేయలేను. ఇది చిన్న ఇదే, బట్ ఇది నిజంగా చేయాలంటే వీల్ కంటిన్యూ టు డూ సో అనమాట. ఓకే, అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 300 సినిమాలు చేశారు కదా? పైన ఉంటాయి, స్టాప్ కౌంటింగ్ ఇంకా. ఓకే, సో మేనేజర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అవకాశాలు మీకు వచ్చేది కూడా వాళ్ళతోనే అనుకోవచ్చు. అలా ఏమి ఉండదు, ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి తెలుసు. అంటిల్ అన్లెస్ నేను కావాలి ఈ క్యారెక్టర్ అంటే తప్పితే మనకి కాల్ రాదు, చిన్నవి మనం చేయలేము, అలా అయిపోతుంది అనమాట. మేనేజర్ బిహేవియర్ అందరూ అంటే ట్రబుల్ చేసే వాళ్ళని ట్రబుల్ పెడతారమ్మా, సింపుల్. మన దగ్గరే చూసుకుందాం, ఒక మెయిడ్ ఉంది, కిరికిరి పెడితే మనం కూడా చిరాగ్గా ఉంటాం, మెత్తగా ఉంటే మెత్తగా ఉంటాం, అంతే. ఎక్కువ పెద్ద సైన్స్ లేదు ఇందులో. ఓకే, సో మేము ఎప్పుడైనా అసలు ఎందుకు ఈ ఇండస్ట్రీకి వచ్చాను, ఎప్పుడైనా వెళ్ళిపోదాము అని చెప్పి విసుగొచ్చిన రోజు ఎప్పుడైనా ఉందా? ఉన్నాయి, అనిపిస్తాయి. బట్ అదే అందరికీ అనిపిస్తుంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏమొద్దు ఇంకోటి ఏదో. కానీ ఇంకో దగ్గర కూడా ఇలాంటివే వస్తాయి కదా, ఇలాంటివి కాదు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రాబ్లమ్స్కి పారిపోయి పిరికి పందులాగా వెళ్ళిపోతావా, తట్టుకొని నిలబడి లైక్ నువ్వు సక్సీడ్ అవుతావా అనేది మనలో ఉంటుంది కదా. అదే. అయితే ఎప్పుడైనా కూడా మామూలుగా షూట్ అనగానే మనకి ఏంటంటే ఓకే, వీళ్ళకి అన్నిటికీ కూడా కాస్ట్యూమర్స్ ఉంటారు, మేకప్ మ్యాన్స్ ఉంటారు, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి వీళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది, జస్ట్ వీళ్ళు వచ్చి యాక్ట్ చేయడమే కదా అన్నట్లుగా ఉంటుంది, చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. సో మీరు కూడా వాళ్ళతో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అంటే వాళ్ళు రాకపోవడం, టైంకి హ్యాండ్ ఇవ్వడం అలాంటివి చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? అసిస్టెంట్స్ చాలా చిరాకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నా డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, సో వాళ్ళతోని ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంకంత ఇబ్బంది అంటే పక్కకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పిలుచుకోవడమే, అలా ఉంటుందన్నమాట. మ్యామ్ బేసిక్గా షూటింగ్స్ అనగానే టైం అంటే టైంకి ఉండాలి. ఒకవేళ మార్నింగ్ 6 అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఖచ్చితంగా మీరు షూట్ ప్లేస్లో ఉండాలి, అండ్ ఇంతవరకు అంటే ఖచ్చితంగా చేయాలి అని అంటుంటారు కదా, అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటారా ఏంటి? అంటే టైంకి రావడానికి నాకు కొంచెం మార్నింగ్ ఇబ్బంది అవుతుంది అనమాట, వంటలన్నీ చేసుకొని వెళ్ళాలంటే. ఆ టైంకి రాకపోతే వాళ్ళు తిడతారు, మేనేజర్స్ తిట్టేస్తారు. కానీ అది దీనికోసమే కదా, వర్క్ కోసం కాబట్టి ఏమనిపిస్తుంది, కానీ కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంతకు వచ్చి ఇప్పటికి వినాలా అనిపిస్తుంది. అండ్ అది కాదు మెయిన్ ఏంటంటే అక్కడ వచ్చాక కో ఆర్టిస్టులు సరిగ్గా ఉండకపోతే కొంచెం చిరాకు ఉంటుంది. సరిగ్గా అంటే కొంచెం ఇప్పుడు నాకు 1 గంట ముందు వరకు నువ్వు ఎవరో తెలియదు, కానీ కలిసినప్పుడు ఎలా ఉన్నాను, ఒక కార్డియల్గా ఉండడం అనేది, ఒక మినిమం కర్టసీ అనేది పాటించడం మానేశారు ఈ రోజుల్లో. వాళ్ళేదో దిగొచ్చినా కానీ మనం ఒక దగ్గర వచ్చాక అది అక్కడ మనం అందరం ఒకటే యూనిఫామ్గా ఉండాలి. ఆ యూనిఫామిటీ, ఆ డిసిప్లిన్ లేకుంటే ఆ కర్టసీ అనేది మిస్సింగ్ ఉంటుంది. సీనియర్స్ ఒకలాగా ఇదిగా ఉంటారు, అది బుల్లీయింగ్ అనమాట. కానీ అది డైరెక్ట్గా అంటారు, ఇట్స్ ఇండైరెక్ట్ బుల్లీయింగ్ లాగా అనిపిస్తుంది. అది కొంచెం చిరాకు అనిపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, కొంచెం అంటే పద్ధతి కండక్ట్గా ఉండడం అనేది లేదు. కొంతమంది బాగుంటారు మళ్ళీ, అందుకే ఇంకా వీళ్ళని చూసుకొని వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. కానీ ఒక్కోసారి అది ఇరుకుగా అనిపిస్తుంది, అంటే అది ఇరకాటంగా అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు ఒక షెడ్యూల్, అంటే మీరు ఒక అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు షూటింగ్ గురించి, అది మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా షూట్ ఉంటే మాత్రం అటెండ్ అవ్వాలి అని చెప్పి నేను విన్నాను పర్సనల్గా, అది నిజమేనంటారా? నాకు 103 టెంపరేచర్ పెట్టుకొని 2 days షూటింగ్ చేశాను. సెలైన్ ఇలా ఎక్కించుకొని సెలైన్ పెట్టుకొని
షూటింగ్ చేశాను 2 సీరియల్స్ అలా హాస్పిటల్లో సీన్ అవుతూ ఉండింది. సీన్ కూడా హాస్పిటల్లో అవుతుంది. నాకు నైట్ 3 నుంచి ఏదో డయోరియా అనమాట, ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ ఇట్లా కెనెలో పెట్టుకొని ఇట్లా చీర ఇలా కవర్ చేసుకొని షూటింగ్ చేశాను నేను. మళ్ళీ ఇది సీన్ అయ్యాక వెళ్ళి మళ్ళీ కెనెలో కంటిన్యూ చేసి అలా అలా ఉంటుంది. అంటే మాకు కూడా తెలుసు, అంటే ఆ సీన్లో కంపల్సరీ మనం ఉండాలంటే ఉండాల్సిందే, నో మ్యాటర్ వాట్. మా హస్బెండ్కి దెబ్బ తగిలి ఇక్కడ రాడ్ వేశారు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ దెబ్బ తగిలినప్పుడు నేను చూడాలి, సీన్ మధ్యలో ఆపుకొని వెళ్ళి చూసి మళ్ళీ సర్జరీ అప్పుడు లేను, నేను వెనక్కి వచ్చేసాను. నేను వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను. అది కొంచెం మనం అంటే అంతే కదా, కెమెరా ముందంటే మనమే ఉండాలి. కెమెరా వెనక ఎవరు ఇది పట్టుకునే వాళ్ళు ఇంకోళ్ళు అన్నా రావచ్చు, బట్ కెమెరా ముందు మనమే ఉండాలి కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉంటాయి కొంచెం. చాలామంది కాళ్ళు ఫ్రాక్చర్ అయినా ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే అది ఎవరైనా, నేను కాదు, హీరోలైనా హీరోయిన్ అయినా ఎవరన్నా. ఓకే. సో నాట్ ఓన్లీ సీరియల్, సినిమాలలో కూడా అట్లనే ఉంటుంది ఎవ్రీవేర్. షూటింగ్ అంటేనే అంత. ఓకే మ్యామ్, షూటింగ్ ప్లేసెస్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారా ఏంటి? ఎలా? ఎలాంటివైనా అంటే పర్సనల్ అటాక్స్ కానీ లేదంటే ఇట్లా ఏదైనా కూడా ఇబ్బందులు అంటే చెప్పాను కదా, బిహేవియర్ వల్ల కొంచెం స్లైట్ ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అది మనము కొంత మొండి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎలాగో చేస్తారేమో, బట్ నాకు కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. అది కొంతమంది చెప్పేస్తారు, అంటే వాళ్ళని అలా ఫుడ్ దగ్గర చాలా గొడవ పడతారు అందరూ, బట్ నేను గొడవ పడను, ఎందుకంటే నా ఫుడ్ నేను తీసుకెళ్తాను. ఈ కర్రీస్ బాగాలేవు, లేకపోతే ఇలాంటి నాకు చికెన్ కావాలి, లేకపోతే నాకు ఇంకోటి కావాలని అడిగి ఇబ్బంది పడతారు ఫుడ్ దగ్గర. కానీ నేను సెల్ఫ్ సఫిషియెంట్. ఎక్కడన్నా మనం ఎంత చేసుకోగలమో అంత చేసుకోవాలి మనకి, అది ఒంటికి కానీ ఇంటికి కానీ మనం వర్క్లో కానీ ఎక్కడైనా. యా మ్యామ్, ఫైనల్గా ఉమెన్స్కి కానీ ఇంకా సొసైటీకి కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? బీ సేఫ్. ఒక్కటే వర్డా? బీ సేఫ్. అది మీ చేతుల్లో ఉంది. బీ సేఫ్. అది యు ఆర్ అంటే ఒక యు ఆర్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో దాన్ని వచ్చి ఏమంటారు, హనీ దొంగిలించడానికి చాలా తుమ్మెదలు ఉంటాయి. సో యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. ఆర్ మిమ్మల్ని ఎవరు తోటమాలి కనుక జాగ్రత్త పడుతుంటే లెట్ దెమ్, బికాజ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ. ఇంకొకటి బీ సేఫ్. అండ్ ఇంకొకటి బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్, అది అందరికీ తెలుసు కదా. సో ఈ పైన దానికోసం మన మొహాన్ని కానీ ఒంటిని విపరీతంగా టార్చర్ పెట్టుకోకండి. మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఫిట్గా ఉండొచ్చు, బట్ ఈ ప్రొసీజర్స్ అని లేకుంటే అంటే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ బిహేవియర్ దాన్ యువర్ బ్యూటీ. తప్పకుండా, ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది నిజంగా కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. సో చూశారు కదా, ఈరోజు మిర్చి మాధవి గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9.